హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. సోనియా ఆకుల వర్సెస్ విష్ణుప్రియ, ఎవరు తప్పు ఎవరు రైట్. అట్లాగే బేబక్క వర్సెస్ నిఖిల్, బేబక్క వర్సెస్ సోనియా చాలా పంచాయతీ జరిగింది కనుక అన్ని పాయింట్ క్లియర్గా ఎక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే బేబక్ ఎలిమినేషన్ అఫీషియల్గా నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, అఫీషియల్గా అక్కడ షూట్ అయిపోయి యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పిన తర్వాత 100% ఇది అని చెప్పేసి వేస్తా. బట్ బేబక్ వెళ్ళిపోతుందని ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈ వారంలో ఉన్న 2-3 రోజులు ఓటింగ్లు కూడా ఆవిడే లిస్టులో కనుక ఆవిడ ఎలిమినేషన్ అయిపోయింది. అట్లాగే నైనికకేమో 3 రోజెస్ బిగ్ బాస్ ఇస్తాడు, సారీ కన్ఫెషన్ వాళ్ళకి మన హోస్ట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి కూడా ఎవరికి ఇస్తామంటే తనని కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఇంప్రెస్ చేశారన్న లెక్క కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళకంటే నిఖిల్ వాళ్ళకి కూడా ఇస్తుంది. నిఖిల్ సీతకి ఇవ్వదు, నిఖిల్ అండ్ ప్రేరణ ఇంకొక అమ్మాయి ఇంకా మణికంఠకి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ లీక్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి. అట్లాగే ఈ బేబక్క వర్సెస్ నిఖిల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా నేను ఎప్పటికే చాలా ఎర్లీగా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశా. ఇలాంటి అప్డేట్స్ అని ముందుగానే మీతో షేర్ చేసుకుంటా. నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ చేస్తే వీళ్ళని ఎక్కువగా మీకు అప్డేట్స్ అందించడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు అయింది. సో ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. బేబక్క వంట లేట్ అయ్యింది, సోనియాకి ఆకలి మంట పుట్టుకుంది. ఇది రోజు ఈ వారం నుంచి జరుగుతున్న పంచాయతీ. మీరు లేట్ చేస్తున్నట్టు కనుక మేము వండేసుకుంటామంటూ ఆ అమ్మాయి సోనియా చెబుతుంది. ఆ బేబక్క ఏమంటుందంటే ఆకలిస్తే ఇదే కాదు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తినొచ్చట్లకి ఈవిడేది చెబుతోంది. ఈ అమ్మాయి ఏమంటే ఆకలిస్తుంది తింటాం వెయిట్ చేస్తాను, మీరు ఇంకా పెట్టట్లేదు. ఆవిడేమో ఆ ఫుడ్డే ఉందా, ఇంకా 14 మందికి చేయాలంటే కష్టం కదని. ఈ వారం అంతా జరుగుతున్న పంచాయతీ ఇదే. మీరు గమనిస్తే ఫస్ట్ డే పప్పు, ఆ తర్వాత బీరకాయ, ఆ తర్వాత ఇంకోటి ఏంటి పన్నీరు సంథింగ్ ఏదో కర్రీ, ఎట్లా రోజు ఇదే రోజు సేమ్ రిపీట్. ఆమె లేటు, బేబక్క లేటు వంట చేయడంలో, ఈమెమో ఫాస్ట్ ఆకలేస్తుంది మాకు పెట్టేయాలని చెప్పారు. సో ఈ వీక్ అంతా అంటే బేబక్ ఇచ్చే ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అది పట్టుకున్నది, అది క్యాచ్ చేసి హైలైట్ చేసి తనైతే సోనియా ముందుకైతే వెళ్తుంది. నాకేమనిపించిందంటే ఈ వారం అంతా చూస్తే బేబక్క మారదు, సోనియా ఆపదు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఇదే పంచేది. ఎందుకంటే వారం అంతా అదే జరుగుతూ ఉంది. ఆమె లాస్ట్లో కూడా అంటారు కదా, హౌస్ మేట్స్ అందరూ ఫుడ్ లేట్ అవుతుందండి, ఇక్కడ లంచ్ కానీ టిఫిన్ కానీ ఏదైనా అనేటప్పుడు ఆవిడేమో నేను రెడీ అవ్వాలి కదా, రెడీ వస్తా ఉండు కదా లెక్క వెళ్ళిపోతుందని లెక్క. సో అందుకోసం అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదే పంచాయతీ మీద ఆవిడ టైమింగ్ చూసింది, ఈవిడ డిలే చేస్తుంది, లేట్ అవుతుందని కూడా ఆ సీన్లోకి ఆవిడ కరెక్ట్గా ఎంటర్ అవుతుంది. అయితే ఇక్కడ బేబక్ ఆ సోనియాతో మాట్లాడితే కాస్త 5 నిమిషాలు అటు ఇటు అవుద్దమ్మా, దానికి ఎందుకు అంత ఇది, ఒకదాన్ని చేయాలి కదా, మీరు హెల్ప్ చేయాలి కదా, సో అక్కడ కూర్చొని మాట్లాడుంటే బాగుండేది. ఆవిడ అలా కూర్చొని మాట్లాడినట్టు మనం ఎప్పుడు చూడాల. ఈవిడేమో ఆపదు, ఆవిడేమో వేగంగా రాదు, వేగం చేయదు, ఇది పంచాయతీ. అయితే ఇక్కడ మధ్యలో నిఖిల్ సోనియా మనకంటే వీళ్ళు డిస్కషన్ కూడా ఇది. ఆ బ్రేక్ఫాస్ట్ సరే అది అయ్యింది. ఆ తర్వాత బేబక్ ఏమంటది, ఏదో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా ఈ సోనియాకి ఈమెకి వైబ్ సెట్ అవ్వలే, గొడవ అయ్యింది, నడుస్తూ ఉంది అండర్ కరెంట్గా. ఆ కోల్డ్ వార్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దని కూడా అర్థమవుతుంది. అయితే ఆ బేబక్ కోపం, బేబక్కి ఇప్పుడు సోనియా మీద ఉన్న కోపం అంతా నిఖిల్ మీద చూపించింది అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు ముఖం మీద చెబుతుంది, పర్సనల్ అటాక్ చేస్తుంది, మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్ట్గా ఉంది, నువ్వు ఎందుకు అడగట్లా చీఫ్గా, నీకు నువ్వు నాకు అర్హత లేదు సాఫ్ట్ అని చెప్పావు కదా, బట్ నేను ఇప్పుడు సాఫ్ట్గా ఎందుకు ఉంటున్నాను, అడుగుదాం అనుకుంటున్నా, బట్ నువ్వెందుకు అడగట్లే, నువ్వు చీఫ్గా అడగాలి కదా, సాఫ్ట్ వీక్ అని చెబితే నేను వినాలి, బట్ నువ్వైతే అడగవా, నువ్వు ఆమెకే ఫేవర్ చేస్తున్నావని ఆవిడ అతని మీద కోపం అయితే ఉంటే నాకు వెరైటీగా అనిపించింది. పైగా నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావు, నువ్వు సోనియాకే ఫేవర్ చేస్తున్నావు, అన్ని విషయాల్లో గేమ్ ఆడద్దని ఫుల్ ఎమోషన్ అంతా బరస్ట్ అయిపోయిందంతా నిఖిల్ మీద. కానీ ఇప్పుడు ఏంటి, నీ టీం నువ్వే వీక్ చేసుకుంటున్నావు ఇన్ని మాట్లాడింది. ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు నేనేమంటే, ఇప్పుడు సోనియాకి బేబక్కి వైబ్ సెట్ అవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు, ఒక టాస్క్లో భాగంగా వాళ్ళ టీంలో భాగంగా వాళ్ళ క్లేన్లో భాగంగా ఏదైనా టాస్క్లో పెర్ఫార్మెన్స్ పరంగా, అరే 3 టాస్కులు వచ్చి 3 టాస్కులు నువ్వు సోనియాకి ఎంకరేజ్ చేసావు, సోనియాని ఆడించో, నన్ను అస్సలు ఆడించలో పట్టించుకోలే, నాకు ప్రయారిటీ ఇవ్వట్లే, నన్ను కుర్రల కరివేపక్కలు తీస్తూ టీం మెంబర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలి కదా, ఎవరికి చేతనని వాళ్ళు పెడతారు కదా, ఎట్లా నువ్వు పార్షియాలిటీ చూపించావు, ఫేవరెట్ చూపించావు అంటే అడగొచ్చు. కానీ ఆ వాళ్ళకి బేబక్కి సోనియాకి ఆ వంటలో అందులో భాగంగా అయితే చీఫ్కి ఇతడేం చేస్తాడు, ఇది కరెక్ట్గా అదనిపించింది. వైబ్ లేకపోతే సెట్ చేయాలి, ఇతను చేయలేడు కదా, నువ్వు ఆమె మీద ప్రేమతో చేస్తున్నావు, పోనీ ఆమె మీద కూడా ఆమెకే ఫేవర్ చేస్తున్నావు, పోనీ అలాగని ఆమె మీద ప్రేమతో కూడా కాదు, వేరే టీంకి వెళ్తే నీకు గెలవడం కష్టం అవుద్దని చేసావు అని చెప్పి నీది డబుల్ ఫేస్ డబుల్ మాస్క్ అని లెక్క ఇవన్నీ అనేసింది. కానీ ఇక్కడ సోనియాతో పంచాయతీ ఉండేటప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, సో ఆమె వెళ్ళి బేబక్క ఆయనతో కూర్చొని క్లియర్గా మాట్లాడుకుంటే అయిపోయి ఉండేది. అయితే నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు వేరే టీంతో మాట్లాడుకుని వచ్చి నన్ను నైనిక తీసుకొని డీల్ కూడా మాట్లాడుకున్నావు అంటాడు. అంటే ఏమైంది ఇక్కడ, నాకు నిఖిల్ ప్రయారిటీ ఇవ్వట్లేదు కనుక, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కనుక, నేను కోరుకోరు వచ్చినా సరే పట్టించుకోవట్లేదు, సోనియా యొక్క ప్రయారిటీ అంటున్నాడు కనుక, అప్పుడు అమ్మ నువ్వు నైనిక నువ్వు గెలిస్తే నన్ను ఎక్స్చేంజ్ తీసుకో, నన్ను నీ టీంలోకి తీసుకొని అడిగిందంట. ఓకే, అయితే అవ్వచ్చు, పని హట్ అయింది, ఇక నాకు రెస్పెక్ట్ లేదు అనుకుంది, వెళ్ళిపోదాం అనుకుంది. బట్ ఇక్కడ సోనియాతో నాకు కుదరట్లేదు, కిచెన్లో పంచాయతీలు అన్ని చీఫ్గా కానీ
ఆ టీమ్ చీఫ్గా కానీ టీమ్ తల కింగ్ కానీ అతనికి సంబంధం అనే విషయం అది. నాకేమనిపించింది అంటే ఉరుం మంగళం మీద పడ్డట్టు సోనియా తలకిది ఆమె మీద ఉండి కోపం ఇతని మీద చూపించింది అనిపించింది. అయితే ఇక్కడ సింపుల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోనియా అంటే బేబక్కకు పడదు, నిఖిల్ ఏమో సోనియా చుట్టూ ఎట్ట అంటే బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టు తిరుగుతున్నాడు, అది నచ్చట్ల సింపుల్గా చెప్పాలంటే. అయితే లాస్ట్లో నాకేమన్నా బేబక్క ఫస్ట్ డే సాఫ్ట్గా ఉన్నా, తర్వాత ఇప్పుడు వాయిస్ రేజ్ చేసా పృథ్వీతో పాయింట్ టు పాయింట్ చెప్పా, ఇవ్వాలా నేర్చుకుని ఇక ఫైర్ అయిపోతే అగ్గి బరాట అయిపోతున్నట్టుంది. ఆ సాటిస్ఫాక్షన్ మాత్రమే మిగిలింది. ఈ బరస్ట్ అయ్యేదేమో ఓపెన్ అయ్యేదేమో ఈ పాయింట్ టు పాయింట్ ఫస్ట్లో మాట్లాడుంటే బాగుండేది నాకు అనిపించింది. ఆలస్యం అమృతం విషం ఎస్ ఈవిడి విషయంలో. తర్వాత మణికంఠ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. ఏమంటారు దాన్ని, ఏ గూటికాడ ఆ పాట పాడిన టైప్ అదొక టైప్లో ఉంది ఈయన చూస్తే. ఎందుకంటే గరిట తిప్పేస్తా వంట అయిపోద్దా, నాకు ఒళ్ళు మండుతుంది అని మధ్యలో మణికంఠ సందట్లో సడేమయ్యేలాగా దూరుతుంది. నాకేమనిపించిందంటే అవసరమా మణికంఠ, నీకున్న పంచాయతీలో నువ్వు తేల్చుకోలేవు, నువ్వే మెంటల్ స్టేటస్లో చాలా వీకు, దానికి వచ్చి మళ్ళీ అన్నింటిలో దూరిపోవడం అవసరమా నాకేది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అక్కడేమంటున్నాడు, గరిట తిప్పేస్తే అయిపోద్దా, నాకు ఒళ్ళు మండుతుంది, అన్నింటికి అక్క ఇలా దూరిపోద్ది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది లైట్ తీసుకున్నావు సోనియా అండ్ వాళ్ళతో అని. తర్వాత ఏమో బేబక్క నువ్వు బాగా చేస్తావు, నువ్వు ఎరగదీసేస్తావు, నువ్వు చాలా బాగా చేస్తావు అక్క అని చెప్పడం చూస్తే యష్మి లాస్ట్లో చెప్పింది కరెక్ట్. అటెన్షన్ శేఖర్ అని అన్నాడు కదా, నాకు అటెన్షన్ గ్రాప్ చేయడం ఇష్టమని. అటెన్షన్ శేఖర్ కానీ ఎక్కడ గొడవ అయితే అక్కడ ఉండాలి, ఎక్కడ ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ అందులో మనం దూరాలి, ఇద్దరు నవ్వుకుంటూ దూరడు, ఇద్దరు పాజిటివ్గా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటూ దూరడు, బట్ ఎక్కడ అరుచుకుంటే అక్కడ దూరాలి, మనం కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాడైతే నాకు అనిపించింది. నెక్స్ట్ వన్ ప్రేరణ. సీతకు వచ్చి సారీ చెప్పింది, బాటిల్ నువ్వు ఫీల్ అయ్యావు కనుక సారీ అని ఒక వివరణ ఒక సవరణ చేసుకునే ప్రయత్నం చేసింది. నేను హర్ట్ చేయాలని కాదు, జస్ట్ సరదా కోసం, ఓకే సరదా కోసం ఫన్ కోసం కంటెంట్ క్రియేట్ చేద్దామనో మజాక్ చేద్దామనో చేసింది, ఓకే ఆవిడకి ఆ ఇంటెన్షన్ లేకపోవచ్చు, కానీ ఫీల్ అయ్యింది, వచ్చి సారీ చెప్పింది. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ప్రేరణ అట్లా చేయడమే రాంగు. ఎందుకంటే టవల్ పొరపాటున ఆదిత్య ఓం పట్టుకుంటే సరే అమ్మ సారీ మడతపెట్టి ఇచ్చేద్దాం అనుకున్నా సరే వాష్రూమ్లో అది వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు ఉతుక్కోవచ్చు, ఇవన్నీ లేకుండా అబ్బాయి అట్ట చేస్తారండి, చూసుకోవాలి కదండి. బిగ్ బాస్ నాకు వేరే టవల్ పంపించని అంత గోల చేసిన ఆమె డస్ట్బిన్లోది ఆ బాటిల్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టింది కదా. ఇదే పని ఒకవేళ సీత కానీ అపోనెంట్ టీం వాళ్ళు కానీ చేసి ఉంటే వాళ్ళ ప్లేస్లో ప్రేరణ ఉండి ఈ ప్రేరణ ప్లేస్లో వాళ్ళు ఉండి ఈ ప్రేరణ చేసే పనే కానీ సీత కానీ ఇంకెవరైనా హౌస్మేట్ చేసి ఉంటే ఈమె రచ్చ చేసి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఆ టవల్ విషయంలో చేసిన గుహలో మనకి ఎగ్జాంపుల్. సో డస్ట్బిన్లో తీసి పెట్టేస్తారని ఎంత చేయాలో అంత చేసి ఉండేది. బట్ సరే మీరు హట్ అయ్యారు, మేము ఫన్ కోసం చేసాం సరదా కోసం చేసాం, సరే మిమ్మల్ని బాధించాలని కాదు, నా ఇంటెన్షన్ కాదు, సారీ చెప్పింది. బట్ సీత తీసుకోదు. ఎందుకు తీసుకుంటుంది, నామినేట్ కోసం సీతకు పాయింట్ దొరికింది కనుక యాక్సెప్ట్ చేయదు, అది వ్యాలిడ్ పాయింటే కదా. ఇదే చెప్పొచ్చు, నువ్వు టవల కోసం అంత చేసినప్పుడు నువ్వు డస్ట్బిన్లో ఎలాగ అమ్మదేస్తావు, ఇది కరెక్ట్ కాదు అని లెక్క. నెక్స్ట్ వన్ ఏంటి, నైనిక కుకింగ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది కుకింగ్ టీంలో ఉన్న నిఖిల్కి. ఇక్కడ యష్మి వచ్చి నిఖిల్ నువ్వు క్లీనింగ్ టీంలో వర్క్ చేస్తున్నావు హెల్ప్ చేస్తావు అంటే వాళ్ళకి వైబ్ ఉంది, చేసుకుంటారు ఒకరికొకరు. ఇక్కడ యష్మికి ఇలా అడిగే హక్కు లేదు. యష్మికి ఏం చెప్పాడు, పవర్ ఇచ్చాడు, నువ్వు వర్క్ డివైడ్ చేశాను చేసేసింది. ఇక వాళ్ళకి లేజర్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తారు, వీళ్ళకి ఉండేటప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సరే వాళ్ళకి 5 డిపార్ట్మెంట్లు ఎక్కువ అయ్యే కనుక ఇతను చేయొచ్చు, ఇతనికి సరే ఫ్రెండ్లీ వైబ్ ఉంది కానీ ఆవిడ చేయొచ్చు, లేకపోతే నేను ఈ ఫేవరెట్ కర్రీ గట్టి వండొచ్చు అనుకోవచ్చు. కానీ యష్మి ఇలా అడిగే హక్కు అయితే లేదు, ఈవిడ దూరడం అయితే రాంగ్ అనిపించింది. తర్వాత ఇంకేంటి, నిఖిల్ అభయ్ సోనియాతో యష్మి లొల్లి పెట్టుకుంది, నా దగ్గర అరుస్తుంది, నువ్వు బట్టలు సర్దుకుంటున్నప్పుడు కూరగాయలు బాత్రూంలో పెట్టి తెచ్చి వండమంటుంది, లాగి పెట్టి కొట్టాలనిపించింది అని చెబుతూ ఉంటారు ఇక్కడ నిఖిల్ ఎవరు, అభయ్ అండ్ సోనియాతో. అయితే వాళ్ళు కంటెంట్ కోసం కావచ్చు, ఏదో ఎంటర్టైన్ కావచ్చు, లేదా వాళ్ళు మళ్ళీ ఫ్రస్ట్రేట్ చేద్దాం అనుకోవచ్చు, ఏదో ఎందుకు చేశారు ఏమో కానీ ఈ విషయాన్ని ఈ నిఖిల్ అండ్ టీం రచ్చ చేసేయచ్చు. హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు ఏదో కొత్త ఉడుకుతూ ఉన్నారు కనుక నైనిక టీం కావచ్చు, నిఖిల్ టీం కావచ్చు, ఏంటి తినే ఫుడ్ని తీసుకెళ్ళి బాత్రూంలో వాష్ చేసి ఆ కమోడ్ దగ్గర అక్కడ వాష్ చేసి తీసుకొస్తారా, మీకు పని చేస్తుందా దిమాక్, నేను అన్నాడు కదా అభయ్ నవీన్ అట్ట అక్కడే తెచ్చి ఇక్కడ పెట్టమని ప్రతి కెమెరాకి చెప్పేసి బిగ్ బాస్కి చెప్పేసి వీళ్ళకి పవర్ వచ్చింది కానీ మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఇట్లా ఎలా చేస్తారు, వీళ్ళకి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. తినే ఫుడ్ అందరం తినేది కదా, దాన్ని తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి కడిగి తేవడం వెంటనే ఎంత చేయాలో అంతా చేయొచ్చు, కానీ ఎవరు చేసుకోలేకపోతున్నారు. అయ్యో అక్కడ తెచ్చే పెట్టమన్నారు, ఇక్కడ నిజమే కదా కూరగాయలు తీసుకెళ్లి బాత్రూంలో కడగడం ఏంటి, అది రాంగే. సో దాన్ని హైలైట్ చేసి ఎలివేట్ చేసి వీళ్ళు తప్పు చేశారు అని వాళ్ళ నోటితోనే చెప్పించే స్థాయిలో గేమ్ ఆడాలి, మైండ్ గేమ్ వాళ్ళు లాక్ చేయాలి. మీరు దొరికింది మిస్టేక్ వెంట చేసి చేయలేకపోయారే. ఇప్పుడు బేబక్ ఇంత లేట్ అయితే ఆవిడ అంత చేసినట్టుగా వీళ్ళు కూడా అంత చేసి ఉంటే బాగుండేది. ఆవిడ తిరిగి వీళ్ళు ఇక్కడ ఆడుకోలేకపోయారు, ఆ ఆపర్చునిటీ వాడుకోలేకపోయారు. అలాగే సీత వాళ్ళకు కూడా నేను చెప్పినట్టుగా ఆ బాటిల్ తీయాలి పని చేయాలి అంటే బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అది నిజంగా. వీళ్ళు ఇట్లా హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళకే మైలేజెస్, అయ్యో
గెలిచినంత మాత్రాన బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చినంత మాత్రాన ఎట్లా హ్యాండిల్ చేస్తారా? హ్యూమనిటీ ఉండాలి కదా, మినిమం చూడాలి కదా. డస్ట్బిన్లో పడేయడం ఏంటి, ఇప్పుడు బాత్రూంలో కూరగాయలు కడిగిస్తే అవడం ఏంటి, ఇవన్నీ బ్రహ్మాండంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళరు అని వాడుకోలేకపోతున్నారు. ఇక నెక్స్ట్ వన్, విష్ణుప్రియ వర్సెస్ సోనియా ఆకుల. ఈ పంచాయతీ గురించి ప్రోమో చూసిన తర్వాత కానీ మీకు చాలా మంది ఎదురు చూసే టాపిక్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఎవరిది ఏ పాయింట్లో రాంగ్ అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ విష్ణుప్రియ వచ్చి ఏమంటది, నీది నిఖిల్ది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలనుంది, నీకు నిఖిల్ ముందు నచ్చలేదు కదా, ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని అడిగింది. ఆమె సోనియా నో కామెంట్స్ అనింది. ఓకే, ఇక్కడ ఈ విష్ణుప్రియ సరదాగానే క్యాజువల్గానే మామూలుగానే అడిగింది. ఆమె కూడా అంతే సింపుల్గా నో కామెంట్స్ అని చెప్పేసింది, అయిపోయి. ఓ సో స్మార్ట్ సోనియా గారు అని ఆవిడకు రెస్పెక్ట్తో అనేసింది, అయిపోయి. సీత ఇక్కడ మళ్ళీ నేను అడగమనలేదు, తనే అడిగింది, నేను అడగమనలేదు. ఈమె మళ్ళీ సీత టాపిక్ని పెంచడంతో అప్పుడు అక్కడ మండింది. అక్కడతో క్లోజ్. ఆవిడ అడిగింది సరదాగా క్యాజువల్గా తెలుగు నేర్చుకున్న ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు, మెయిన్ అట్టగే క్యారెక్టర్ లాగా ఇంగ్లీష్ వాడు వచ్చి తెలుగు మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఫారినర్స్ ఆ స్టైల్లో అడిగింది, క్యాజువల్గా అడిగింది, అయిపోయి. ఆవిడ కూడా నో కామెంట్స్ అనింది. సో స్మార్ట్ సోనియా గారు అనేసింది, అయిపోయి క్లియర్. మళ్ళీ సీత మళ్ళీ నేను అడగమనలేదు, తనే అడిగింది. ఈమె అడగడంతో ఆ సోనియాకి అయితే మండింది. అంటే వీళ్ళిద్దరూ కలిసి ముందు కూర్చొని మాట్లాడుకుని నా మీద ఏదో కామెడీ చేద్దామని, నా బ్యాక్ బెంచింగ్ ఏదో మాట్లాడుకుని వచ్చి అడుగుతాను లేక ఆవిడకి మండి. ఆవిడ వచ్చి ఏమంటది, నువ్వు అడగమన్నా అడిగినా అడల్టరేటెడ్ కామెడీ నేను ఎంటర్టైన్ చేయను, దాన్ని అయితే యాక్సెప్ట్ చేయను, ఇది కరెక్ట్ కాదు అని లేక ఆవిడైతే రియాక్ట్ అయ్యింది. విష్ణు వెంటనే ఏమంటది, సారీ నేను అలాంటి అర్థంలో ఆ ఉద్దేశంలో అనలేదు, సారీ అండి అని చెప్పేసింది. ఓకే, అక్కడతో కూడా మళ్ళీ ఆపేసి మళ్ళీ సీత సీన్కి సీత ఎంటర్ అయ్యింది. మళ్ళీ ఏమంటది ఈ అమ్మాయి సీత, లోపలికి పోయి ఆవిడ ఎవరు సోనియా కూడా లోపలికి వెళ్ళి అక్కడికి మళ్ళీ వెళ్ళి నేను చెప్పలేదు, ఆ టాపిక్ తనే అడుగుతానంది, వద్దు అన్న జస్ట్ జోక్ అనింది, ఆవిడే చెప్పింది, ఫ్రెండ్లీగా అంది. అంటే ఒకవేళ నాకేమనిపిస్తున్నారు, సీతలుగా 3 సందర్భాలు ఈ సీన్లో దూరింది. ఫస్ట్ ఈవిడ గురించి చెప్పేద్దాం, తర్వాత వాళ్ళ గురించి. అంటే గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టు, లేకపోతే ఈ పాయింట్ పట్టుకుని సోనియా నామినేట్ చేస్తుందని భయమో. కానీ ఇప్పుడు విష్ణుప్రియ ఆ అమ్మాయి సోనియా మధ్య అడుగుతున్నప్పుడు ఈవిడ ఫస్ట్ ఒకసారి దూరింది, నేను అడగమని చెప్పలేదు, ఆవిడ అడుగుతాననింది. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి వివరణ ఇచ్చుకుంటుంది, క్లారిఫికేషన్. వాళ్ళ తర్వాత లాస్ట్లో కూడా సారీ చెప్పుకుని ఇవన్నీ చెప్తారు. అయితే ఇక్కడ సరే జోకులు వేసుకున్నారు కదా, నాకు నవ్వురాలు, సరే జోక్స్ వేసుకున్నట్టు నేను నాకు చెప్పా చూసారు పాయింట్, ఆ పాయింట్ ఎందుకోసమే అంటే ఆవిడ ఫిక్స్ అయ్యింది, నేను అడగమనలేదు తనే అడుగుతాను అనింది అన్నదానికి. ఓహో వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్లో అక్కడెక్కడ కూర్చొని మాట్లాడుకొని ఈ టాపిక్ ఏదో మాట్లాడుకొని ఎట్లా అందాం అనుకుంటున్నారు, ప్రిపేర్ అంటే ఆవిడ ఫిక్స్ అయిపోయింది అలా. ఆ తర్వాత మళ్ళీ విష్ణు లోపలికి వచ్చి, సోనియా గారు మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు ఒకరి మీద ఇలాంటి కామెంట్ చేయడం అస్సలు బాగాలేదు, అడల్టరేటెడ్ జోక్ నేను వేయలేదు, ఇలా చేసుకుంటున్నారు అనలేదు, ఇలా నడుస్తుంది నేను అనలేదు, ఏం అనలే అని అనడం ఇది 100% రాంగ్. అక్కడ క్యాజువల్గా అడగచ్చు, సిల్లీగా అడగచ్చు, ఫ్రెండ్లీగా అడగచ్చు, సరదాగా నవ్వుతూ అడగచ్చు, నీకు వేరే ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ చిన్నదైతే మీనింగ్ కొట్టినట్టుగా ఆ టైపులో అడిగింది, ఏంటి మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని లెక్క. దాని మీద ఆవిడ ఓకే నాకు నో కామెంట్స్ అనేసిన తర్వాత అక్కడతో సారీ చెప్పేసింది విష్ణుప్రియ, అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ తర్వాత వచ్చి ఇక్కడ మెయిన్ ఎంత బ్లండర్ అంటే అంత బ్లండర్ చేసింది. నేను అడల్టరేటెడ్ జోక్ వేయలేదు అంటున్నా, మీరిద్దరు ఇలా చేసుకుంటున్నారు అనలేదు, ఇలా నడుస్తున్నారు, ఇది మాత్రం 100% రాంగ్, కంప్లీట్ బ్లండర్. ఎట్లా అనకుండా ఉండాల్సింది. అందుకే ఆమె స్టాప్ ఇట్ ప్లీజ్ అని కూడా అంత ఇరిటేట్ అయిందంటే, ఏంటి ఇందాకంటే కాదు అప్పుడు సరే అన్నదా అనలేదు పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి దాటేసో ఏమనకూడదు, అది ఏంటి ఇలా అంటే ఏంటి, టూ మచ్ కదా అని లేక ఎక్కడికి నిజంగా టూ మచ్ కామెంట్ చేసేసింది విష్ణుప్రియ. మళ్ళీ ఏమంటుంది విష్ణు సమర్థించుకున్నది, మీ కళ్ళకు చెవులకు చెడు ఉంది కనుక అంత ఫీలు, ఒకరి పర్సనాలిటీ మీద అనేటప్పుడు ఎడ్యుకేషన్ వాడండి, చదువు వేస్ట్ అంటే, ఇక ఆమె కూడా నీ కామన్ సెన్స్ వాడు ఫస్ట్ మాట పెరిగింది. మళ్ళీ అయితే ఇక్కడ మాత్రం కంప్లీట్గా విష్ణుప్రియ రాంగ్. మళ్ళీ ఆమె అంటే ఆమె ఒకటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటుంది, ఆమెది పర్సనాలిటీ, మళ్ళీ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఈవిడ కామెంట్ ఎందుకు, ఇది కరెక్ట్ కాదు కదా. తెలుసు ఒకలాంటి పర్సనాలిటీ తొక్కేయడానికి ట్రై చేస్తే తొక్కేయడానికి అందరికి, ఆవిడ ఎవరినైనా బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా తొక్కేద్దాం అనుకుంటే అది అమాయకత్వం. ఎవరి గేమ్ వాళ్ళు గో విత్ ది ఫ్లోలో వెళ్ళిపోవాలి, రియల్గా జెన్యున్గా హానెస్ట్గా. ఎవరైనా తొక్కేద్దాం అనుకుంటే ఆడియన్స్ తొక్కేస్తారు, అది సోనియా అవ్వచ్చు, ఎవరైనా తొక్కేస్తారు. సో ఈవిడ అందరిని తొక్కేయడానికి చూస్తే నేను ట్రై చేస్తే నేను ఊరుకొని అంటది. ఈవిడ ఊరుకోకర్లేదు, ఈవిడ ఆట ఇలా ఆడుకుంటే చాలు. కాకపోతే అనవసరమైన ర్యాపో లేనప్పుడు ఆ సోనియా అంటది కదా, నాతో ర్యాపో లేదు, సో జోకులు వేసుకుంటా తిరుగుతా అంటే తిరగండి, బట్ నా ఎమోషన్ నా ఏడిపోయినట్టుగా ఆమె ఫుల్ ఎమోషన్ అయిపోయింది, ఏడిచింది, వీళ్ళందరూ ప్యాంపర్ ఇది చేస్తారు. మళ్ళీ వచ్చి నాకు ఎమోషన్స్ ఉంటాయి, నేను ఏడుస్తా, అలాంటి వాళ్ళు అయితే ఛానల్కి ఎందుకు పిలుస్తారు అని ఆ తప్పు మీద తప్పు మళ్ళీ చేసింది. ఈమె పుణ్యస్త్రీ, మేము అలాంటి వాళ్ళమంటే ఆమె అనలేదుగా, నేను పుణ్యస్త్రీ, నా గురించి నువ్వు అట్లా ఎందుకన్నా, లేకపోతే మీరు అలాంటి వాళ్ళు నేను అలాంటిదాన్ని కాదని అవి ఏమీ అనలేదు కదా. అక్కడ సింపుల్గా నో కామెంట్స్ అనింది, ఒకటే మాట. అడల్టరేటెడ్ కామెడీ అంటే దానికి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి నిజంగా ఈ అమ్మాయికి ఇక్కడ కూడా మళ్ళీ సీత వచ్చేసి సారీ సెన్సిటివ్ టాపిక్ కనుక, సెన్సిటివ్ టాపిక్ కనుకే ఆ పదజాలం అట్లాంటిది వాడింది కనుకే ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ సారీ చెప్పేస్తుంది. ఓకే పక్కన పెడితే ఈ విష్ణుప్రియ వచ్చి
నాకు ఉద్దేశం లేదని బయట కూర్చున్నప్పుడు ఎట్టాగైతే సారీ చెప్పిందో అంతే పద్ధతిగా వచ్చి ఇక్కడ సోనియా గారు మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, బట్ నా ఉద్దేశం అది కాదు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, కొద్దిగా అర్థం చేసుకున్నదని ట్రై చేయండి, నాకు వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు, మీరు నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు, నేను చాలా హర్ట్ అయ్యాను, మీరు వేరే లెక్క మీరు ఎలా తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు తప్ప నాకు అంత అడల్టరేటెడ్ కామెడీ చేసేంత ఉద్దేశం లేదు, అలాంటిది లేదు, సారీ అండి, ఆ టైప్ కన్విన్స్ చేసుకున్నట్టు బాగుంది, కానీ అక్కడ అనలేదు, కానీ ఇక్కడ మాత్రం అంతకు మించి అనేసింది. అందువల్ల ఆవిడకి బాగా హర్ట్ అయింది. సో ఈ విషయంలో రాంగ్ ఈమెదే. అందుకే నాగార్జున ఎంట్రీ ఇచ్చా కూడా ఆ విషయం మీద చెప్తాడు. సరే అమ్మా, నీకు వైబ్ కుదరినప్పుడు, సెట్ అవ్వనప్పుడు, రేపో లేనప్పుడు ఎందుకు అనాలి? ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య అంటే అనుకోవచ్చు, కానప్పుడు లేనప్పుడు అది అనకూడదు, కామ్గా ఉండాలి, దూరంగా ఉండాలి. ఒకవేళ అన్నామంటే తీసుకోవాలి. మరి నువ్వేళ ఏ ఉద్దేశంతో ఏ ఇంటెన్షన్తో అన్నావో అవతల వారు నువ్వు ఈ వేలో నేను ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా క్యాచ్ అన్నప్పుడు, రేపో లేనప్పుడు, వైబ్ లేనప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. వచ్చేటప్పుడు వివరణ ఇవ్వాలి. మనమే కెలికాం, మనమే జోకేసాం, మనమే అడిగినప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్కి మనం ఆన్సర్ చేయాలి. చేయకుండా అసలు దానికంటే కొసరు ఎక్కువ పెంట అయితే చేసుకుని విష్ణుప్రియ ఈ విషయంలో రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ నాగార్జున. ఆ విష్ణుప్రియ కాఫీ పృథ్వీకి ఫ్లట్టింగ్ గురించి అయితే కొద్దిగా కంటెంట్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు అనిపించింది. తర్వాత ఆదిత్య కనబడట్లేదు కాబట్టి ఆయనకు కూడా కనబడాలని చెప్పిన. నెక్స్ట్ వన్ నిఖిల్కి ఇది చాలా చిన్న క్లీన్ అయిపోయింది, స్ట్రాంగ్ అనుకుంటే బేబాక్ ఏమో అప్సెట్ వెళ్ళొక్కడేమో ఎప్పుడు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టరు ఏంటిదంటే అది మరి బిగ్ బాస్ దీన్ని ఎటు మలుపులు తిప్పి ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కనుక ఆయన టీంలో ఆ బేబాక్ కూడా వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు నిఖిల్ అండ్ ఇతడే కనుక మనకంటే కనుక నెక్స్ట్ ఏదో మలుపు అయితే తిప్పబోతున్నారు. ఊరికే ఒక స్ట్రాంగ్ టీంని వీక్ చేస్తుంటే ఏదో ఉంటుంది కదా తెర వెనక అర్థం పరమర్థం, అది నెక్స్ట్ మనం చూడబోతున్నాం. ఇక కత్తిపోట్లు టాస్క్ శేఖర్ బాస్ వస్తాడు కదా, బన్ మైక్రోవేవ్లో పెడితే మనం జోకేసాడు, బన్న మైక్రోవేవ్లో పెడితే బంగారం అయిపోద్ది. అదేంటంటే గరం అయితే బన్ను ప్లస్ గరం అయితే బంగారం అయిపోద్దని దాని గురించి అన్నట్టుగా శేఖర్ మనకంటకేమో పొడుస్తాడు, నెగిటివ్ ఎనర్జీ కొద్దిగా తగ్గింది, తనలో తను మాట్లాడుతున్నాడు, అదంతా మనం చూస్తుండే ఊరందరూ తగ్గుతారు, అతడు ఊపిరి కట్ట తగ్గుతారు, అట్లాగే ఉంది. సో మొత్తాన్ని కన్విన్స్ కాలేడు కూడా, ఎందుకంటే అతడు ప్రతి సందర్భంలో అదే చెప్పడం వల్ల. అందుకే నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇద్దరు అరిస్తే ఇతడు దూరుతాడు మనకంట, ఇద్దరు నవ్వితే మాత్రం దూరడా, నెగిటివ్ ఎనర్జీ ఉంది. మంచిగానే శేఖర్ భాష కరెక్ట్గానే చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ విష్ణుప్రియ చొరకత్తి సోనియాకి ఇంటెలిజెంటే కానీ కోపం వస్తే పదాలు మాటలు చాలా హర్టింగ్ అనిపిస్తుంది, ట్యాగ్ ఇవ్వడం కరెక్ట్ కాదంట. ఇక్కడ నాకు అడల్టరేటెడ్ కామెడీ అనే పదం అనేసింది, నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది, ఆ ట్యాగ్ ఇచ్చేసింది అని. ఓకే, బట్ నేను అలా అనుకున్నా సరే ఆవిడ అనేసింది అలాంటి మాట, నేను ఆ ఉద్దేశంతో అన్నాను లెక్క. నామినేషన్లో కూడా మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంది కనుక అనింది తప్ప ఈ టైపులో ఆవిడ అలా. అయితే ఇక్కడ నాగార్జున అంటాడు కదా, ఫ్రెండ్స్ మధ్య ఏమన్నా ఓకే కానీ ఫ్రెండ్షిప్ లేకుండా అంటే ఎలా, మిస్అండర్స్టాండింగే కదా, నువ్వు క్యాజువల్గా అడిగావా ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయేది. అట్ట కాకుండా అప్పుడు కాదని చెప్పి ఇప్పుడు అనేసింది కదా. వాస్తవం ఇక్కడ నోరు జారింది, పదాలు జారింది, ఎట్ట ఉందానన్న అట్ట ఉంది, ఇవన్నీ చెప్పింది విష్ణుప్రియ, బట్ ఆవిడ మీద తిరిగి అంటుంది ఈవిడ పదాలు జారింది ఫ్రెండ్షిప్ లేకపోయినా. సో మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి కూడా మళ్ళీ ఎందుకమ్మా అన్నామంటే ఆ పర్సనాలిటీ తెలుసు, పుణ్యస్త్రీ అంటే ఇవన్నీ పెంచుకుంటూ పోయింది తప్ప తెంచుకునే ప్రయత్నం తగ్గించుకునే ప్రయత్నం జరలేదు. సర్లే నెగిటివ్ అయింది, రిసీవ్ చేసుకోవడం రాంగ్ కావచ్చు ఏదో అనుకోండి, క్లియర్ చేయాల్సింది పోయి మరింత రచ్చ చేసుకుంది. తర్వాత నాగార్జున సోనియాకి కుక్కర్లో ఒకలా ఉండవమ్మ, ఎమోషన్స్ ఉండవని ఫన్నీగా అదే కదా లాస్ట్ వీక్ అంత కంటెంట్ మెయిన్ ఒక 4 రోజులు నడిచింది. తర్వాత యష్మికకి 9గా వచ్చి డబుల్ సైడ్ కత్తిస్తుంది, కన్ఫెషన్ రూమ్లో పనులన్నీ మాకే అప్పచెప్పేసింది, నాతో మంచిగా ఉండి లోపల మాత్రం షాక్ ఇచ్చిందంటే అఫ్ కోర్స్ 9గా కూడా అక్కడే రియాక్ట్ అవ్వాల్సింది, అవ్వలేదు. బయటకు వచ్చాక వీళ్ళందరూ అన్నారు కానీ ఆవిడ షాకులో ఉండింది, నాకు సిగ్గు రావాలి, మేమే కదా యష్మిని చీఫ్ చేసామని. కానీ సిగ్గుపడాల్సింది కాదు కానీ ఒక రకంగా మంచి చేసింది యష్మికి, అట్లా చేయబట్టే కదా, యష్మి గౌడ్ అట్లా చేయబట్టే కదా. అయ్యో తప్పు కదా, 5 డిపార్ట్మెంట్ల పనులు ఈ 5గురికి అప్పచెప్పేసి మిగతా వాళ్ళందరూ ఖాళీగా బిందాస్గా 9 మంది తిరుగుతూ ఉంటే 5గురు పని చేయాలంటే బాధే కదా అని వీళ్ళకి మంచిగా చేశారు. వీళ్ళని ఎత్తున పాలు పోసినట్టు. కష్టమే పనులు చేయాలంటే, మనం ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, అన్ని పనులు చేసుకోవాలంటే కష్టమే. ఆ కష్టాన్ని ఆడియన్స్ చూస్తారు, కష్టే ఫలి, అలా కష్టపడదని చెప్పం, బాధపడితే కష్టపడతా చేస్తానని రికగ్నైజ్ అయ్యేది. బట్ వాళ్ళు దాన్ని వాడుకోలేపారు సరిగ్గా 9గా వాళ్ళు. అయితే ఇంకోటి ఏంటి, బేబక్క కుకింగ్ బాగా చేస్తా, సాఫ్ట్ అన్నారు, తర్వాత స్ట్రిక్ట్ అయ్యా, నేనేలా ఉంటా, ఇక్కడ అందరూ బ్రదర్స్ సిస్టర్. ఆవిడ ఇంటెన్షన్ మంచిదే కానీ టైమింగే లేట్, అందువల్లే బ్యాడ్ అయిపోతుంది, అందరికీ నెగిటివ్లా కనిపిస్తుంది, లేట్గా చేస్తుంది. తర్వాత బేబక్క నిఖిల్కి మళ్ళీ పోటు పొడిస్తుంది. ఏదున్నా నాకు చెప్పాక అన్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ చూపాడు, బట్ చీఫ్గా సెలెక్ట్ చేయకపోయినా నేనే ఇష్టంగా వెళ్ళి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు ఫస్ట్ శేఖర్ బాస్కి, ఈమెకి నబిల్కి, మీకు నచ్చిన చీఫ్ దగ్గర చేరంటని. ఏమే వెళ్ళింది చేరింది, తను ఇష్టంగా రిసీవ్ చేసుకోలేదు, సోనియానే కావాలన్నాడు, సోనియాకి ఆవిడ బెల్లం అయితే అతను చేమలా తిరుగుతున్న టైప్లో చెప్పింది. సో ఇప్పుడు నేనేమంటానంటే సోనియాతో వైబ్ సెట్ కానప్పుడు ఈమె ఈ వీక్ టీంలో ఇంకేముంటారో నేను వెళ్ళిపోతున్నాను, ఓకే ఉండకపోవచ్చు వెళ్ళిపోవచ్చు. ఆ నిఖిల్ కూడా ఏమంటాడు, బేబక్కకే పోటీ పోసి నీకు సోనియాతో పడకపోతే అది నీ పర్సనల్. ఎస్ నేను స్టార్టింగ్ లేపు అది పర్సనల్, టీంకు కాదని నేను చెప్పా,
సోనియాని కూడా నామినేట్ చేసినట్టు అది 100% ఫ్యాక్ట్ అక్కడ. కాకపోతే నేనేమంటానంటే బేబక్క ముగ్గురు చాయిస్ ఉంది. యష్మి చాయిస్ ఉంది, నైనిక చాయిస్ ఉంది ఆమెకి. బిగ్ బాస్ నీకు నచ్చిన చీఫ్ దగ్గర టీంలో చేరమ్మనేటప్పుడు కోరు ఫస్ట్ ఈ నిఖిల్లే ఎంచుకుంది కనుక, ఫస్ట్ నుంచి కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అప్రిషియేట్ చేస్తూ వచ్చింది కనుక, వాళ్ళు ఈమెను చీఫ్గా సెలెక్ట్ చేయకపోయినా ఓకే మీకు ఎలా కనిపిస్తుంది చెయ్యండి, మీ డెసిషన్ నేను అగ్రీ అని లెక్క ఒక రెస్పెక్ట్ ఇచ్చింది. ఇతరులో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే ఉంటే ఏమో అలా క్వాలిటీస్ లేవేమో, ఆ యష్మిలో వాళ్ళు ఆ క్వాలిటీస్ కనపడ్డాయేమో ఒక రెస్పెక్ట్ ఇచ్చి చేసి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి కోరి వచ్చి చేరింది కనుక కొద్దిగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసుంటే బాగుండేది, చేయాల్సింది నాకైతే అనిపించింది. అఫ్కోర్స్ సోనియాదే ఆమెది పర్సనల్ పంచాయతీ అయినా చీఫ్గా ఈ టీం తాలూకు క్లియర్ ఇన్ఛార్జ్గా రెస్పాన్సిబిలిటీ లేకపోయినా ఇట్లా ఈ యాంగిల్లో ఎంకరేజ్ చేస్తుంటే ఆవిడ అంత హర్ట్ అయ్యి ఉండదు కాదు నా ఫీలింగ్. నెక్స్ట్ వన్ అభయ్. మాస్క్ తీసేసి కత్తి అనేది నిఖిల్కి ఇచ్చాడు. ఫస్ట్లో స్ట్రాంగ్ అనిపించాడు ఎగ్జాక్ట్గా, తర్వాత చాలా సఫర్ అవుతున్నాడు. ఎవరేమనుకుంటే భయపడతా డౌన్ అవుతున్నాడు, డల్ అవుతుంది. ఇది 100% ఫ్యాక్ట్. ఆ సోనియా అంటే అమ్మో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అమ్మో నన్ను ఎక్కడ గ్రూప్గా పోటీ చేస్తే చేయని నీ గేమ్ నువ్వు వాడుకో, నువ్వెందుకు ప్రూవ్ చేసుకోవాలి ఆవిడ దగ్గర, మాది గ్రూప్ కాదు నువ్వు ఎలాగ ఆడుతున్నావు గ్రూప్ ఆఫ్ సోల్ ఆడియన్స్ అన్నీ చూస్తారు. బట్ ఎక్కడ ట్యాగ్ పడిపోద్దని భయపడతా ఆవిడ ప్యాంపరింగ్ చేసుకుని ఫ్రెండ్ చేసుకుంటే తప్ప నిద్రపోయిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో అభయ్ నవీన్ అనేది పర్ఫెక్ట్గా చెప్పాడు. సీత యష్మికి నల్లకత్తి పాజిటివ్ పర్సన్ ఇంపార్టెంట్ హౌస్లో, హౌస్ హార్మోని పోయిందంట. వాళ్ళందరూ కలిపి పాజిటివ్ మర్చిపోయి నెగిటివ్ బిహేవ్ చేస్తున్నారంట, హ్యూమానిటీ మర్చిపోయారంట. అవన్నీ కాదు కానీ అంత లేదు కానీ ఆవిడ అట్లా చేయబట్టే వీళ్ళకి ఈరోజు ఇంత కంటెంట్ వచ్చింది, ఎలివేషన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మరి పార్ట్ ఆఫ్ గేమే కదా, అందుకే నాకు ఆటే కదమ్మా, ముందు ఇంకా ఉంది. పర్సనల్గా ఎందుకు తీసుకుంటే అది కరెక్ట్. రేపు పొద్దున ఈవిడ విన్నర్ అయింది, ఈవిడికి అలాంటి పవర్ వస్తుంది, అప్పుడు ఈవిడ ఎట్లా చేస్తా చూడండి, ఈవిడ స్టైల్ ఏదో ఆడాలి, మరి కంటెంట్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ రావాలి, ఇవన్నీ జరిగితే కదా మసాలా. అవి లేకపోతే అట్ట. సీత అయితే నిజంగా పర్సనల్గా తీసుకుంది, అందుకే నాగార్జున కూడా పర్ఫెక్ట్గా చెప్పారు అనిపించింది. ఆవిడ అలా చేయబట్టే కదా వాళ్ళ మీద అమ్మో ఏంది ఇలా అన్ని పనులు వాళ్ళకే చెప్పేశారు, వీళ్ళ బిహేవియర్ బాగాలేదు, పవర్ గెలవగానే టాస్క్ గెలవగానే అన్నట్టు వచ్చింది కదా ఆడియన్స్లో. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ సోనియా. బేబక్క నెగిటివ్ ఆ కుక్కర్తో స్టార్ట్ చేసి చెప్పే కదా స్టార్టింగ్లో, ఆవిడ నెగిటివ్ ఎనర్జీ నాకు నచ్చలేదు, చూపులతో నెగిటివిటీ, హ్యూమనిటీ అది ఇంకా పట్టుకుంది. ఇంకా ఆ పాయింట్తో ఆవిడకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఇటు మైలేజ్ వచ్చింది కనుక అందరూ చేసి పెడితే ఇలా జస్ట్ చేసేస్తే లేట్ అంటే ఇక్కడ అందరూ చెప్పారు అదే. ఎంతమంది కంటే వంట చేసి 14 మందికి వంట చేయడం కొంచెం కష్టమే, కాకపోతే కొద్దిగా ఒక 10 నిమిషాలు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక కాస్త ఒక పావు గంట 10 నిమిషాలు ముందు ప్రయారిటీ ఇచ్చింటే బాగుండదు. అందుకే యష్మి కూడా అంటారు ఫుడ్ లేటే కానీ నెగిటివిటీ లేదని, అందరూ కూడా చెప్పేది అదే. అలాగే నబీల్ ఏమి నిఖిల్కి ఫస్ట్ డామినేట్ అనుకున్నా కానీ మాటలు వదిలేశాడు. సీత బటర్ఫ్లై ఎలా ఉందంటే ఇక్కడ సొల్లు కారుతుంది తుడుచుకున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. నిఖిల్ అయితే ఆ మాట ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఒకసారి అగ్రి అన్నాడు. సో హర్ట్ అయ్యాడంటే నబీల్ తప్పలేదు మరి అక్కడ హర్ట్ అవడంలో, నిఖిల్ కూడా అగ్రి అయ్యాడులేండి. ప్రేరణ వాగుడికే హాస్పిటల్ కనబడట్లేదు అంటే ఏదో వచ్చింది తుప్పు పట్టిన కత్తి ఆదిత్యకనే, బట్ అంటే సోలోగా ఉండిపోతుంది, అందరితో మింగిల్ అవ్వట్లేదు, స్కిల్స్ లేవో నో మింగిల్ అని లెక్క. అయినా పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవుతాడు, ప్రతి గుంపులో గోవైంది ఇలాగ అందరిలో కలిసి పెద్దగా తక్కువ, బట్ ఎనివే బాగానే ఉంది ఆయన. అయితే ప్రేరణకు అలా టవల్ ఇష్యూ కావచ్చేమో మనసులో ఉందేమో అనేది నాకు అనిపించింది. అలాగే ఆదిత్య నేను డీప్గా బాండ్ అయిపోయా మనీతో అందరితో ఇంటరాక్ట్ పర్సనల్గా అవుతుందని చెప్పి, బట్ అందరితో ఇంకా అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కానీ కంటెంట్ అయితే ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాగార్జున కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, హౌస్ మేట్స్ కానీ. తర్వాత మరికంట యష్మికి వాళ్ళ టీం పని చేయకూడదని చెప్పాక, యష్మికి వాళ్ళకి పవర్ వచ్చింది కనుక వాళ్ళ టీం మెంబర్ పని చేయకూడదని చెప్పాక, తన టీం మెంబర్ కిచెన్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు టీం అంతా ఏ పని చేయక్కర్లేదు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పాక, తన టీం మెంబరు కిచెన్లో వర్క్ చేస్తే ఏమీ అనలేదు. వేరే టీం తలకి చీఫ్ వెళ్ళి పని చేసుకుంటూ వద్దంది అంటే ఇది మరీ బాగుంది, విడ్డూరంగా అనిపించింది. వాళ్ళు చెప్పారు ఎవరికి నీకు పని చేయక్కర్లేదు అన్నారు కదా, అది అభయ్ నవీన్ వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటూ వద్దని చెబుతుంది. ఎవరికి నచ్చింది అది చేసుకుంటారు, చెయ్యాలా వద్దని వాళ్ళే నిర్ణయం. అది సగం రూల్స్ కాదు పాటిస్తే అందరికీ ఒకేలాగంటే అది కరెక్ట్ కాదు కదా. యష్మి అందుకే అంటది, ఇప్పుడు అభయ్ ఆమ్లెట్కి వెళ్ళి నైన్కి నాట్ ఓకే అతనికి ఓకే అనడంపై ఇక్కడ చెప్పాడు, బట్ మా డెసిషన్ మా ఇష్టం, మేము చేస్తాం చేయకపోతాం, బట్ పవర్ అయితే ఇచ్చాడు, వాళ్ళు ఎలా వాడుకుంటారు అది ఇష్టం, బట్ ఇది కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరిని ఏ వర్క్లో పెట్టాలనేది వరకు ఆయన ఇష్టం, ఆ తర్వాత వాళ్ళు ఏ వర్క్ చేయకపోతే వాళ్ళు అడగొచ్చు, కానీ నీకు వర్క్ ఏది చేయొద్దు అన్నాం కదా, నీ ఆమ్లెట్ నువ్వు ఎందుకు వేసుకున్నావు అంటే అది కరెక్ట్ కాదు కదా. పవర్ తనదైనప్పుడు తన ఇష్టము తన ఇష్టమైన డెసిషన్ ఆవిడ తీసుకుంది, ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి వర్క్స్ కేటాయించింది, వీళ్ళకి చేయొద్దు అన్నది. ఏ లేదు మాకు టైం పాస్ అవ్వట్లా, మాకు బోరు కొడుతుంది, మేము చేస్తాం, మేము కెలుగుతాం గెలుతాం దోముతాం కడుగుతాం అంటే వద్దంటదా. అదైతే లేదు కదా పవర్. ఎవరికి పనులు ఏవి చేయాలో అప్పచెప్పడం వరకు అంతే తప్ప ఎవరు నీకు చేయకూడదు అన్నాం కదా అది లేదు, వాళ్ళ ఇష్టం. ఇది రాంగ్ అనిపించింది. రాంగ్ అనిపించడం రాంగే ఇక్కడ మణికంఠ చెప్పింది. పృథ్వీ ఆదిత్యకే హౌస్లో ఇన్వాల్వ్మెంట్ బాగుంది, పర్సనల్గా మాట్లాడతారు, కానీ టీంలో ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఒక పెద్ద లెక్క ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుని అరే అట్ట కాదు ఇట్ట కాదు అని లెక్క. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన పేరైనా ఆదిత్య. నాకు ఎందుకులే గోళ అంతా ఉన్న రోజులు ఉంటా, కొద్దిగా తెరమరుగా అయిపోయినాయి కదా, మళ్ళీ తెలుగు పీపుల్ అందరూ ఒకసారి కనబడదాం, హాయ్ చెప్దాం బాయ్ చెప్దాం అన్నట్టు ఉందో తప్ప
ఏదో ఆడిద్దాం, పొడిచేద్దాం, చించేద్దాం, కప్పు గెలిచేద్దాం అని ఆయనకైతే లేదు. అందరికీ ఒకసారి ఫ్రీ పబ్లిసిటీ, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో కొన్ని లక్షల రూపాయలు పెట్టినారని పబ్లిసిటీ మనకు బిందాస్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు జస్ట్ తన పాత ప్రేక్షకులందరినీ హాయ్ చెప్దాం అన్నట్టు ఉంది ఆయన హౌస్లో తీరు. అలాగే ఎవరిని ప్రస్తుతానికి ఎవరిని హర్ట్ చేయడం కానీ, డిస్రెస్పెక్ట్ చేయడం కానీ అట్టలేదు. జెంటిల్మెన్ గానే బిహేవియర్ అయితే ఉంది. తర్వాత యష్మి డబల్ ఎవరికంటే నిఖిల్కి అనుకున్నదంట, బట్ మణికంఠకి ఇచ్చింది. ఎందుకంటే ఏదో వాడు చెబుతాడు, దాని మీద స్టిక్ అని అయినాడు, చెప్పగా నాకు ఓకే వెళ్ళిపోతాడు. అంటే అక్కడ డబల్ ఫేసా, వేరే వాళ్ళకి మాట్లాడాలి అర్థం కావట్లేదు, పర్ఫెక్ట్గా చెప్పింది ఇవిడ. అతను అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఎమోషన్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. మరి ఎట్టా ఉంటాడు, మైండ్కి ఎక్కదు, ఏదో ఆలోచించుకుని, ఏదో ఊహించుకొని, ఏదో అనుకుని వస్తాడు. అవునా అలాగే గంటలు చెప్పిన తర్వాత సగం సగం విని సాటిస్ఫై వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే నాగార్జున కూడా చెప్పాడు, మైండ్కి వెళ్ళదమ్మా, సరే నా మణికంఠ ఈ వారానికి ఎమోషన్ అయిపోయింది, ఈ ఆట మార్చుకు ఆటలో ఉండకపోతే హౌస్లో ఉండవు, మంచిగా చెప్పాడు ఆయన. ఆడియన్స్ కూడా ఒక లెవెల్ వరకు, ఒక లైన్ వరకు భరిస్తారు తప్ప తర్వాత భరించరు. నీ కష్టాలు కానీ చూడడానికి మేము బిగ్ బాస్ చూసేది ఇది కానీ లెక్క రిజెక్ట్ చేస్తారు కనుక. సో మొత్తానికి హోస్ట్ కూడా మంచిగా చెప్పారు ఆయనకి. తర్వాత నిఖిల్ బేబక్కి ఎమోషన్ కొద్దిగా ఇదవుతుంది. తర్వాత ఫుడ్ దగ్గర నేను చేస్తాను, బట్ లేట్ అంటే ఆ ఒక్కటే ఆ బేబక్కకి ఈ హౌస్లో ప్రాణ సంకటంగా మారింది ఆ లేట్ అనేది. సో మీరే తేల్చుకోండి, ఆ పంచాయతీ చాలా ఉందని హోస్ట్ కూడా చెప్పేదానికి. తర్వాత ఆదిత్య శేఖర్కి నా ఫ్రెండ్, నేను 100% రస్టెడ్, తుప్పు పట్టిన కత్తి ఇతను 120 అని చెప్పేసి. ఎందుకంటే కొద్దిగా డల్గా ఉంటున్నాడు, లేజీగా ఉంటున్నాడు అని లెక్క. మొన్న నామినేషన్ కూడా ఇదే పాయింట్ చెప్పి ఫ్రెండ్ అంటేనే ఆదిత్య 2 ఇతనికే చేశాడు అనమాట. అంటే సేఫ్ గేమ్ ఆడుతుండే ఒక రకంగా అనిపించింది నాకు. తర్వాత శేఖర్ కూడా ఆమ్లెట్ వేస్తుంటే బేబక్క ఆమె లేటు అంటున్నారు, కొద్దిగా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వన్, ఈ బోర్డు తెచ్చారు, రిపోర్ట్ కార్డ్స్ అంట, ఫ్లాప్లో ఉన్న వాళ్ళే చెబుతానని చెప్పాడు. ఒకవేళ హిట్ చెబితే మీరు హిట్ అయ్యింది మీ పర్ఫార్మెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ యావరేజ్ అవుతారని బాగానే ఉంది. అలాగే మీరు యావరేజ్లో ఉన్నారని చెబితే సార్లే మనం యావరేజ్లో ఉన్నామా అని కాన్ఫిడెన్స్ లో అయిపోయి ఫ్లాప్ కావచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పడం. మొత్తానికి ఫ్లాప్లో ఉన్న వారి పేర్లు అయితే చెప్పాడు. హిట్ కావాలని ప్రేరణ ఈ వారం అంతా ఫ్లాప్, కొద్దిగా స్పార్క్ తగ్గిందని. మీకేమనిపించింది కూడా చెప్పండి. నాకు కూడా అనిపిస్తుంది. ప్రేరణ అసలు ఈ వారం ఏదో వచ్చానా వెళ్ళానా అన్నట్టు ఉంది తప్ప పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. బేబక్క వంటలో బాధ్యతలు తప్ప ఎక్కువ ఆట లేదు నీకు, నువ్వు కూడా చాయిస్ తీసుకునేలాగా మంచిగా చెప్పాడు. ఆవిడ కూడా ఎమోషన్ అయింది. ఎస్ నేను లీడర్ దగ్గర పనిచేయను సార్, లీడర్ అవుతాను సార్, లీడర్ కావాలి సార్ అనింది. కానీ ఏమైంది, ఆలస్యం అమృతం విషమైంది. ఈరోజు బయటికి అయితే వచ్చేసింది. సో ఈరోజు ఆ బరస్ట్ అయిందో, ఓపెన్ అయిందో, ఫైర్ అయిందో, అసలు ముందే ఫస్ట్ డేనే ఓపెన్ అయ్యింటే ఇంకోలాగా ఉండేది ఈ జర్నీ, కనెక్ట్ అయ్యేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. సీత కూడా నువ్వు స్ట్రాంగ్ అనేసి నీకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంకా చాలట్లే కాలట్లే, కిర్రాక్ కనబడట్లే, రెచ్చిపోతే చెలరేకపోయి నీకు దుమ్ము రేపైనడికి ఇచ్చాడు సీతకి. ఇంకా కిర్రాక్ సీత చెలరేగిపోద్ది. బోల్డ్ కంటెంట్ వస్తుంది చూడండి సీజన్లో ఏమి నుంచి. నెక్స్ట్ ఆదిత్య ఆటలో ముందుకు రమ్మని. విష్ణుకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదమ్మా, మిర్రర్ ఆఫ్ లైఫ్, ఎక్సలెంట్గా చెప్పారు ఇక్కడ నాగార్జున. ఆవిడేమనుకుంటుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మాత్రమే వచ్చాను, క్లీనింగ్ డెవలప్మెంట్ కోసం కాదని చెప్పింది కదా. అది మాత్రమే కాదు, మిర్రర్ ఆఫ్ లైఫ్ బిగ్ బాస్ హౌస్. ఎగ్జాక్ట్గా నువ్వు ఎలా ఉన్నావు, తప్పులేంటి ఓపులేంటి, ఏం మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏమి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అన్నీ నేర్పుద్ది. సో అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. పీపుల్ ఎలా హ్యాండిల్ చేసాం, ఎలా ఇంటరాక్ట్ అయ్యాం, ఎదుటివారి ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకున్నాం, మన ఫీలింగ్స్ అవతల వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఎలా చెప్పగలిగాం, ఇన్ని ఉంటాయి, ఇన్ని జడ్జి చేస్తారు ఆడియన్స్. సో అవన్నీ చెప్పాడు, మంచిగా చెప్పాడు. అట్టగా ఆవిడ మొన్నటి నుంచి మణికంఠ విషయంలో కూడా అనింది కదా, నువ్వు కొద్దిగా మృదువుగా సున్నితంగా ఉంటావని లెక్క ఆయన ఫీల్ అయ్యాడు అన్నాడు కదా. ఏంటి ఎంత పెద్ద టీవీలో అన్నట్టు ఈవిడ కూడా ఫీలింగ్ ఉంది, హార్మోన్స్ పరంగా నేను కొద్దిగా రఫ్గా ఉంటాను, నేను టఫ్గా ఉంటాను లెక్క. అదంటే కాదులే, నువ్వు కూడా సెన్సిటివ్ అని లెక్క. ఓకే సెన్సిటివే, అయితే మెయిన్ ఈ ఇంటరాక్షన్ లైఫ్ ఇది మిర్రర్ ఆఫ్ లైఫ్ అని లెక్క. ఇవన్నీ నేర్పుతుంది బిగ్ బాస్. కాస్త ఇన్వాల్వ్మెంట్ అవ్వు, కొద్దిగా అర్థం చేసుకొని నువ్వు కూడా చెప్పేటప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ లేకుండా చూసుకునేలాగా మంచిగా చెప్పాడు. అలాగే ఇక్కడ మణికంఠ ఫీలింగ్స్ చూడాలి, సేవ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు సేవ్ అంటే ఫైనల్గా మొత్తానికి సోనియా సేఫ్, బేబక్క అవుట్. మిగతా ఉన్న హైలైట్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా లీక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేసుకుని. మరి మీకేమనిపించింది, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.